వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయశ్రీ ట్రెండీ ఐడియాస్కు స్వాగతం. ఈరోజు ఒక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఒక స్నాక్ ఐటమ్ నేను చేశానండి. అది ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. చాలా టేస్ట్గా వచ్చినాయి ఫ్రెంచ్ ఫ్రైస్, అట్లాగే టొమాటో సాస్. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ వీడియోలు నేను అప్లోడ్ చేస్తానండి. మీరు ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చూసేయండి వీడియోలో. ఇవైతే చాలా టేస్టీగా వచ్చినాయండి. ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయి. అట్లాగే టొమాటో సాస్ కూడా చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. టేస్ట్ అయితే అద్దరిందండి. సాస్ ఎక్కువ మనం షాప్స్లో కొనడం, ఎక్కువ బయట కొనడానికే ప్రిఫర్ చేస్తాం కదా. ఇంట్లో చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. చక్కగా మనం ఖర్చు చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. సాస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంది. సాస్ కూడా మనం ఎప్పుడన్నా పకోడీ వేసుకున్నా, లేకపోతే బజ్జీలు లాంటివి వేసుకున్నా కూడా చక్కగా సాస్ ఇంట్లోనే ఉండేది కాబట్టి ఇబ్బంది లేకుండా మనం వాటిని తీసుకోవచ్చు. అందుకనే నేను బ్యాక్ టు బ్యాక్ వీడియోలు రెండు పెడతానండి. ఈ ప్రాసెస్ ఎలాగో మీరు చూసేయండి వీడియోలో. అట్లాగే మన ఛానల్లో వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఎవ్రీవన్. ప్లీజ్ మీ వాల్యుబుల్ సపోర్ట్ నాకు ఇస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. వీడియో ప్రాసెస్ అయితే చూసేయండి. నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ సాస్ వీడియో అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియో అప్లోడ్ చేస్తానండి. బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తాయి. మీరు ఆ ప్రాసెస్ చూసేయండి. ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా టొమాటో సాస్కి కావాల్సినవి ఒక 1/2 kg టొమాటోస్ అయితే సరిపోతుందండి. నేనైతే 1/2 kg టొమాటోస్ తీసుకున్నాను. మెత్తగా అంటే బాగా పండిన టొమాటోస్ అయితే చాలా బాగుంటుంది సాసు. ఇట్లా శుభ్రంగా కడిగి మనం అలా ఆ గ్రీన్ లేయర్ని తీసేయాలి. పైన తీసేసి చక్కగా ముక్కలుగా ఒక చిన్న చిన్న ముక్కలుగా తరిగి అలా పెట్టుకోవాలి. తర్వాత వేరొక బాండీ ఒకటి తీసుకొని తర్వాత ఆ కట్ చేసుకున్న టమాటో ముక్కలను అందులో వేయాలి. చాలా తక్కువ ఖర్చుతో మనం సాస్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా అందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఆ బాండీలో వేసిన తర్వాత అలా వేసిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేయాలి అందులో. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ అండి, అది కట్ చేసుకొని ముక్కలు అట్లా అందులో వేయాలి. తర్వాత ఎండుమిర్చి కూడా తీసుకోవాలండి. ఒక 5 ఎండుమిర్చిలు అట్లా తీసుకొని అందులో వేయాలి. చెక్క లవంగా కూడా కొన్ని తీసుకోవాలండి. తీసుకొని అవి కూడా అందులో వేసి కలపాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదండి. ఎక్కువ వాటర్ పోసినప్పుడు అది చాలా లూజ్ అయిపోతుంది ఆ గ్రేవీ అనేది. 1/2 గ్లాస్ వాటర్ ఇంకా తగ్గినా పర్లేదు, ఎందుకంటే టమాటోస్ నుంచి వాటర్ అనేది వస్తుంది కదా బయటికి. అది బాగా ఉడికినప్పుడు ఎక్కువ వాటర్ పోయకూడదు. సాల్ట్ అనేది లాస్ట్గా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ సాల్ట్ అది కలిపాక ఇంకా మూత పెట్టి మనం ఒక 10 నిమిషాలు ఆ సిమ్లోనే ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు సిమ్లో ఉడికాక మళ్ళీ తీసి ఒకసారి తిప్పితే చూడండి చాలా ఇంకిపోయింది. వాటర్ కూడా బాగా ఉడికిపోయింది, కూడా స్మాష్ అయిపోయింది టొమాటో అనేది. చక్కగా ఆ పై వరకు ఉన్నటువంటి ముక్కలు కింద వరకు వచ్చేసి చక్కగా ఉడికి అట్లా ఉడకాలి. ఆ ఉడికిన గ్రేవీ మొత్తాన్ని కూడా బాగా ఆరనివ్వాలండి. ఎందుకంటే మిక్సీ పట్టాలి మనం. తర్వాత మిక్సీ పట్టాలంటే బాగా ఆరిపోవాలి. అలా చేసుకొని అరగంట గంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. వాటర్ కూడా అంతా ఇంకిపోయింది, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తీసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. మిక్సీ పట్టేసి
మిక్సీ పట్టేసిన తర్వాత ఇట్లా మనం జల్లెడలో వడకట్టుకోవాలి. ఆ గ్రేవీ అంతా మంచిగా గ్రేవీ కిందకి వెళ్ళిపోయిద్ది, వేస్ట్ అంతా పైకి వచ్చేసిద్ది. అట్లా వడకట్టుకోవాలి. మనకు కావాల్సిన సాస్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, వేస్ట్ అంతా పైన వచ్చేసిద్ది. టొమాటో సీడ్స్ కానీ ఇంకా ఎండుమిర్చి సీడ్స్ కానీ అవన్నీ పైన ఒక పిప్పిలాగా వచ్చేస్తుంది, అవి వేస్ట్ తీసేయాలి. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు కదా. ఏదైనా సాయంత్రం పూట నూడిల్స్ ఏదైనా తెచ్చుకున్నా కూడా మనం ప్రత్యేకించి సాస్ అనేది బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 ఆర్ 20 డేస్ చక్కగా నిల్వ ఉంటుందండి. చక్కగా చేసుకోవచ్చు. 1/2 kg టమాటోస్తో మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మనీ సేవ్ అవుతుంది కూడా. అలా పిప్ అనేది పైకి వచ్చేసిద్ది, వేస్ట్ అనేది అట్లా పైకి వచ్చేసిద్ది. ఆ వేస్ట్ తీసేయాలి, ఆ వేస్ట్ అవసరం లేదు. మనకు కావాల్సింది కింద గిన్నెలోకి వచ్చేసింది చక్కగా. అలా చక్కగా తీసుకోవాలి. మనకు కావాల్సినటువంటి సాసు చక్కగా వచ్చేసిందండి. వేస్ట్ అనేది తీసేసాం కదా మనం పక్కకు, అది చక్కగా ఈ సాస్ అనేది ప్యూరిఫైగా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఈ సాస్ వేసి అట్లా సిమ్లో, స్టవ్ సిమ్లోనే ఉంచండి. అట్లా సిమ్లో ఉంచి బాగా తిప్పుతూ ఉండాలి. తర్వాత హాఫ్ కప్ అండి, అది 1/2 కప్పు మాత్రమే షుగర్ తీసుకోవాలి. షుగర్ కలపాలి అందులో. షుగర్ కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ తిప్పుతూ ఉండాలి. అడుగంటితే దాని అరోమా అనేది వేరే వచ్చేస్తుంది, వాసన. చక్కగా మన సిమ్లో పెట్టేసి అట్లా తిప్పుతూ ఉండాలి. 1/2 kg టమాటోస్కు ఒక మీడియం సైజు బౌల్ తీసుకొని అందులో షుగర్ అనేది 1/2 వేస్తే సరిపోతుందండి. ఎక్కువ వేస్తే మరీ తీయగా వస్తుంది. అట్లా మరుగుతున్నప్పుడు చక్కగా దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా మొత్తం పోతుందండి, ఇంకిపోతుంది. ప్యూరిఫైగా మనకి సాస్ అనేది రెడీ అవుతుంది. ఈ సాసు లూజు అంటే టైట్‌గా అంటే ఎట్లా ఉంది మనం చెక్ చేసుకోవడానికి ఒక మూత తీసుకొని అందులో మనం వేసుకొని చూస్తే అది లూజ్ ఉందా లేకపోతే ఎలా ఉంది. అలా వేసినప్పుడు వాటర్‌గా ఇట్లా జారిపోతే అది ఇంకా చెయ్యాలి. సాస్ రెడీ అయిందా లేదా మనం ఇలా చెక్ చేసుకోవచ్చండి. నాకు ఇంకా కొద్దిగా లూజ్‌గా ఉన్నట్టు అనిపించింది. నేను కార్న్‌ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని నేను వాటర్‌లో కలిపి అందులో కలుపుతాను. అప్పుడు మనకి చక్కగా చిక్కగా వస్తుంది సాస్ అనేది. ఎక్కువ లూజ్‌గా ఉంది అనిపిస్తే అలా చేయొచ్చండి. కలిపి ఒక్క స్పూన్ చాలు, హాఫ్ స్పూన్ వేసినా సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసి అందులో కలపాలి మనం. ఇట్లా వాటర్గా తీసుకొని అందులో కలిపితే ఆ పేస్ట్ అనేది కొద్దిగా టైట్‌గా అవుతుంది. ప్రాబ్లం ఏమి ఉండదు, టేస్ట్ కూడా ఏం మారదండి అది. అలా కలుపుతూనే ఉండాలి. అడుగంటితే మళ్ళీ వేరే ఫ్లేవర్ వచ్చేసిద్ది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ అట్లా కలుపుతూనే ఉండాలి. రిస్క్ అనుకోకుండా ఇలా ఇంట్లోనే మనం హోమ్మేడ్గా తయారు చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. బయట ఎక్కడో కొనడం కంటే ఇంట్లో చేసుకుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించిద్ది. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకసారి సాల్ట్ కానీ షుగర్ కానీ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. తగ్గినా కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అవి. అందుకే నేను చూశాను, అన్నీ సరిపోయింది చక్కగా. టేస్ట్ బాగుంది సాసు.
మరొకసారి థిక్నెస్గా వచ్చిందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. అట్లా ఒకసారి వేస్తే బాగానే థిక్గానే వచ్చింది. మనం ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్. రెడీ అయిపోయిందని నేను సింబాలిక్గా చూపిస్తున్నాను. టొమాటో సాస్ అనేది రెడీ అయిపోయిందండి. అది కూల్గా అయిన తర్వాత మనం ఫ్రిడ్జర్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఫైనల్గా రెడీ అయిపోయిందండి సాసు. చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ కూడా పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సాస్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ watching. See you soon and another video.